Hello students, how are you all? Welcome to Baji Sir Maths YouTube channel. ఈ రోజు మనం ఈ వీడియోలో 10th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్ లో నుంచి సర్కిల్స్ అనే చాప్టర్ ని డిస్కషన్ చేసుకుంటున్నాం కదా. ఆల్రెడీ మనకి ఇంట్రడక్షన్ అండ్ ఎక్సర్సైజ్ 10.1 లో ఉన్న ప్రాబ్లమ్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు మనము ఎక్సర్సైజ్ 10.2 అండ్ దానికంటే బిఫోర్ థీరం 10.2కి సంబంధించి డిస్కషన్ చేసుకుందాం. అయితే దీనికంటే ముందు ఒక చిన్న నోట్ ఏంటంటే, చాలామంది తెలుగులో చెప్పమని అడుగుతున్నారు. ఈ క్లాసెస్ ఎవరి కోసం అంటే స్కూల్లో చదివే 8th, 9th, 10th క్లాస్ స్టూడెంట్స్ కోసం. డిఎస్సికి ప్రిపేర్ అయ్యే రిమైనింగ్ వాళ్ళ కోసం ఖచ్చితంగా రిమైనింగ్ క్లాసెస్ అనేది తెలుగు మీడియంలో ఉంటాయి. సో క్లాసెస్ అనేది ప్యారలల్గా చేస్తానని చెప్పేసి ఆల్రెడీ మీతో చెప్పడం జరిగింది. సో అదేవిధంగా ఒక క్లాసు స్టూడెంట్స్ కోసం అండ్ ఇంకో క్లాసు డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసము ఖచ్చితంగా అందుబాటులోకి వస్తాయి. సో ఇంగ్లీష్ మీడియంలోనే చెప్తున్నారు, తెలుగు మీడియంలో చెప్పట్లేదు అని ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు. మీరు ఒకసారి చూసుకుంటే ఈ క్లాసెస్తో పాటు తెలుగు మీడియంలో 9th, 10th క్లాసెస్కి సంబంధించి ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా నేను డిస్కషన్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ డిఎస్సికి సంబంధించి 70% సిలబస్ అనేది కంప్లీట్ అయిపోయింది, మీ అందరికీ తెలిసిందే. ఇంకా రిమైనింగ్ 30% 9th, 10th క్లాస్కి సంబంధించినవి, దాంట్లో కూడా ఆల్రెడీ కొన్ని టాపిక్స్ కంప్లీట్ చేయడం జరిగింది. మిగతా టాపిక్స్ కూడా ఖచ్చితంగా కంప్లీట్ చేస్తాను, ఎవరు ఇబ్బంది పడొద్దు, నేను మాటిస్తున్నాను కదా. ఆల్రెడీ ఇచ్చిన ప్రకారంగానే టెట్కి ఇన్ టైంలోనే కంప్లీట్ చేసుకున్నాం కదా. సో డిఎస్సికి కూడా ఖచ్చితంగా ఇన్ టైంలోనే కంప్లీట్ చేసి దానికి సంబంధించిన ప్రాక్టీస్ షీట్స్ కూడా అందుబాటులోకి తీసుకొస్తాను. ఎవరు బాధపడొద్దు, ఎవరు ఆందోళన చెందొద్దు. వాళ్ళతో పాటు స్టూడెంట్స్ కూడా అడిగారు కాబట్టి ఈ క్లాసెస్ చేయడం అనేది జరుగుతుంది. అయితే దీంట్లో ఒకసారి మీరు అబ్జర్వ్ చేసుకుంటే 10.2 మనము స్టార్ట్ చేసే ముందు 10.2కి సంబంధించి ముందు మనకి థీరమ్స్ 2 ఉన్నాయని చెప్పాము. ఒక థీరం అనేది బిఫోర్ వీడియోలో డిస్కషన్ చేయడం జరిగింది, చూడండి వాళ్ళు ఎవరైనా తప్పకుండా చూడండి. ఈ 2 థీరమ్స్ మీదే మనకి ఎక్సర్సైజ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో 10.2 డిస్కషన్ చేసుకునే ముందు ఫస్ట్ థీరం ఎలా ఉంటుందంటే, ఈ సెకండ్ థీరంకి సంబంధించి మనము ఎలా డ్రా చేసుకోవాలి ఒకసారి చూడండి అమ్మా. ఆల్రెడీ సర్కిల్ సెంటర్ ఓగా తీసుకుంటామని డిస్కషన్ చేసుకున్నాము. సో ఇక్కడ ఏదైతే ఉంటుందో ఈ 2 పాయింట్స్తో పాస్ అవుతూ ఒక లైన్ అనేది ఇలా పాస్ అవుతూ వెళ్తుంది. సో ఇలా వెళ్ళినప్పుడు ఏమవుతుందమ్మా, ఇవి టాంజెంట్స్ అవుతాయి. ఆల్రెడీ డిస్కషన్ చేసుకున్నాం మనము. సో ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే మనము ఇక్కడ నుంచి ఈ పాయింట్స్ ఏదైతే ఉందో ఈ పాయింట్స్ని మనం జాయిన్ చేసుకుంటూ రేడియస్ని డ్రా చేసుకున్నాము. అయితే మనం ఇక్కడ ఏం ప్రూవ్ చేయాలి అంటే, ఈ పాయింట్ ఏదైతే ఉందో దీన్ని నేను పీగా తీసుకుంటున్నాను, ఈ పాయింట్ని నేను క్యూగా తీసుకుంటున్నాను అండ్ ఈ పాయింట్ని నేను ఆర్గా తీసుకుంటున్నాను. సో ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే ఈ పాయింట్ని జాయిన్ చేస్తూ మనము సెంటర్కి ఇంకో లైన్ని డ్రా చేసుకుంటే డయాగ్రామ్ అనేది ఇలా ఫామ్ అవుతుంది. అయితే ఇక్కడ మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటంటే పీక్యూ ఈజ్ ఈక్వల్ టు పిఆర్, పీక్యూ ఈజ్ ఈక్వల్ టు పిఆర్ అనేది మనము ప్రూవ్ చేయాలి. అంటే 2 టాంజెంట్స్ కూడా ఈక్వల్ డిస్టెన్స్లో ఉంటాయి అనేది మనం ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఒకసారి ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ ట్రయాంగిల్స్ 2 ట్రయాంగిల్స్ లాగా ఫామ్ అయిందమ్మా. ఏంటా 2 ట్రయాంగిల్స్ అంటే ఓక్యూపీ అనే ఒక ట్రయాంగిల్, ఓఆర్పి అనే ఇంకో ట్రయాంగిల్ కూడా మనకి ఫామ్ అయింది. అయితే ఈ 2 ట్రయాంగిల్స్లో నుంచి మనము ఎలా రాసుకోవచ్చో ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి అమ్మా. సో ఇక్కడ నుంచి నేను ఓక్యూ ఈజ్ ఈక్వల్ టు ఓఆర్గా రాసుకుంటున్నానమ్మా. ఎందుకని, ఈక్వల్ ర్యాడీ కాబట్టి, అంటే ఓక్యూ ఓఆర్ అనేది రేడియస్ కాబట్టి రెండు కూడా ఈక్వల్ డిస్టెన్స్ ఉంటుంది. ఆ తర్వాత ఓపీ ఈజ్ ఈక్వల్ టు ఓపీ అని రాస్తున్నానమ్మా. ఎందుకని, కామన్ సైడ్ కాబట్టి. అబ్జర్వ్ చేశారా మీరు, కామన్ సైడ్ ఓపీ అనేది పైన ట్రయాంగిల్కి వస్తుంది యాజ్ వెల్ యాజ్ కింద ఉన్న ట్రయాంగిల్కి కూడా వస్తుంది కాబట్టి కామన్ సైడ్గా మనము రాసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ యాంగిల్ ఓక్యూపీ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఓఆర్పి అనేది రాసుకోవచ్చు. ఎక్కడి నుంచి రాసుకోవచ్చు అంటే ఫ్రమ్ 10.1 థియోరం నుంచి
రాసుకోవచ్చు ఫ్రమ్ 10.1 థియోరం. 10.1 థియోరంలో మనం ఏం నేర్చుకున్నాము? రేడియస్ టాంజెంట్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది, అప్పుడు యాంగిల్ అనేది ఇక్కడ 90 డిగ్రీస్ ఫామ్ అవుతుంది అని చెప్పుకున్నాం. కాబట్టి ఇక్కడ రెండు చోట్ల కూడా ఏముందమ్మా, మనకి 90 డిగ్రీస్ ఉంది కాబట్టి ఈ టూ యాంగిల్స్ ఏమవుతాయి, మనకి ఈక్వల్ అవుతాయి. అంటే ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ ఒక సైడ్ యాంగిల్ అనేది మనకి ఈక్వల్ అయింది. కాబట్టి మనం ఏం రాసుకోవచ్చు అంటే ట్రయాంగిల్ ఓక్యూపీ కాంగ్రెంట్ టు ట్రయాంగిల్ ఓఆర్పి అని రాసుకోవచ్చు. ఏ రూల్ని యూజ్ చేసి రాస్తున్నామంటే ఆర్హెచ్ఎస్ రూల్ని యూజ్ చేసి రాస్తున్నాము. ఆర్హెచ్ఎస్ అంటే చాలామంది రైట్ హ్యాండ్ సైడ్ అనుకుంటారు, అది వేరేదనమాట. సో ఇక్కడ మనకి రైట్ యాంగిల్ హైపోతెనస్ సైడ్ అవుతుంది. ఏమవుతుందమ్మా? రైట్ యాంగిల్ హైపోతెనస్ సైడ్ అవుతుంది. సో దీన్ని బేస్ చేసుకుని ఇప్పుడు మనం ఏం రాసుకోవచ్చు అంటే ఫైనల్గా మనము PQ ఈజ్ ఈక్వల్ టు పిఆర్గా రాసుకోవచ్చు. ఏ రూలు? సిపిసిటి. ఏంటమ్మా? సిపిసిటి రూల్ని యూజ్ చేసుకొని రాసుకోవచ్చు. ఎలా సార్ అంటే ఇక్కడ ఉన్న టూ ట్రయాంగిల్స్లో ఓపి అనేది ఈక్వల్ అయిపోయింది, ఓక్యూ ఓఆర్ అనేది ఈక్వల్ అయిపోయింది, ఓక్యూపి ఓఆర్పి కూడా ఈక్వల్ అయిపోయింది. ఇంకా రిమైనింగ్ ఏమున్నాయి సైడ్స్? PQ అండ్ PR మాత్రమే రిమైనింగ్ ఉన్నాయి. అవి రెండు కూడా ఈక్వల్ అయిపోతున్నాయి. ఎందుకంటే సిపిసిటి రూల్ అంటే ఏంటి? కరస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాంగ్రెంట్స్ ఆఫ్ ట్రయాంగిల్. అంటే కాంగ్రెంట్ ఆల్రెడీ అయిపోయింది ట్రయాంగిల్ అనేది, కాబట్టి కరస్పాండింగ్ పార్ట్స్ కూడా ఏమవుతాయి? ఈక్వల్ అవుతాయి. కాబట్టి ఈ సెకండ్ థీరం ద్వారా మనం ఏం నేర్చుకున్నాము అంటే ఫైనల్గా PQPR అనేది ఈక్వల్ అవుతాయి అనేది నేర్చుకున్నాం అనమాట. థీరం 1 ప్రకారంగా ఏం నేర్చుకున్నాము? ఒక సర్కిల్లో రేడియస్ అండ్ టాంజెంట్ ఈ రెండు మీట్ అవుతున్న పాయింట్ ఏదైతే ఉందో దీన్ని మనం పాయింట్ ఆఫ్ కాంటాక్ట్గా తీసుకుంటాము. అప్పుడు మనకి ఇక్కడ యాంగిల్ అనేది 90 డిగ్రీస్గా ఫామ్ అవుతుంది అని నేర్చుకున్నాము. థీరం 1 ఏమో రేడియస్ టాంజెంట్కి మిడిల్లో 90 డిగ్రీస్ ఉంటుంది అనేది నేర్చుకున్నాము. థీరం 2 ప్రకారంగా PQ ఈజ్ ఈక్వల్ టు PR అనేది మనము నేర్చుకున్నాం అనమాట. నెక్స్ట్ మనము 10.2లో ఫస్ట్ ప్రాబ్లమ్ని ఒకసారి డిస్కషన్ చేసుకుందాము. ఫ్రమ్ పాయింట్ Q ద లెంత్ ఆఫ్ ద టాంజెంట్ ఆఫ్ ఎ సర్కిల్ ఈజ్ 24 సెంటీమీటర్స్ అంటున్నాడమ్మా. అంటే మనకి ఇక్కడ ఫిగర్ ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే ఒక సర్కిల్ అనేది నేను తీసుకోవడం జరుగుతుంది. ఈ సర్కిల్ ఏదైతే తీసుకున్నామో ఇక్కడ సెంటర్ని మనము ఓగా తీసుకోవచ్చు. ఫ్రమ్ పాయింట్ Q ద లెంత్ ఆఫ్ ద టాంజెంట్ ఆఫ్ ఎ సర్కిల్ ఈజ్ 24 సెంటీమీటర్స్ అంటున్నాడమ్మా. లెంత్ ఆఫ్ ద టాంజెంట్ 24 సెంటీమీటర్స్ అంటే ఈ లెంత్ ఏదైతే ఉందో ఇదేమవుతుందంటే 24 సెంటీమీటర్స్ అవుతుంది. అండ్ ద డిస్టెన్స్ ఆఫ్ Q ఫ్రమ్ ద సెంటర్ అంటున్నాడు. సెంటర్ నుంచి ఏంటమ్మా? సెంటర్ నుంచి ఈ డిస్టెన్స్ ఏదైతే ఉందో ఇక్కడికి Q అనేది తీసుకుంటున్నాడు. ఇక్కడికి ఎంత ఉందంట? మనకి 25 సెంటీమీటర్స్ ఉందంట. సో ఇది వచ్చేసి మనకి 25 సెంటీమీటర్స్ అవుతుంది. ఫైనల్గా మనం ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? ద రేడియస్ ఆఫ్ ద సర్కిల్ అంటున్నాడు. అంటే రేడియస్ ఆఫ్ ద సర్కిల్ అంటే దిస్ ఈజ్ ద రేడియస్ ఆఫ్ సర్కిల్. దీన్ని నేను Pగా తీసుకుంటున్నాను. అంటే ఫైనల్గా మనం ఏం ప్రూవ్ చేయాలి? ఇప్పుడు ఓపీకి సంబంధించిన డిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఒకసారి డయాగ్రామ్ మీరు బాగా అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ ఏమర్థమవుతుంది మీకు? ఇది ఎలా ఉందమ్మా? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లాగా ఉంది. ఎలా ఉందమ్మా? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లాగా ఉంది. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మనకి తెలిసినట్లయితే వెంటనే మనం పైథాగరస్ థీరం నుంచి హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ అనే ఫార్ములాని యూజ్ చేసుకుంటే మనకు కావాల్సిన సైడ్ అనేది మనకి వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ మనం ఏం రాసుకోవచ్చు అంటే ఫస్ట్ గివెన్ PQ is equal to 24 centimeters. Next OQ is equal to 25 centimeters. నెక్స్ట్ OP ఈజ్ ఈక్వల్ టు మనకి తెలియదు కాబట్టి క్వశ్చన్ మార్క్ అనేది అలాగే పెట్టుకుంటున్నాం అనమాట. సో వీ నో దట్ హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్గా మనము రాసుకోవచ్చు. హైపోటెనస్ ఏమవుతుందమ్మా? 25 అవుతుంది. సో 25 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఒక సైడ్ వచ్చేసి 24 హోల్ స్క్వేర్ ప్లస్ ఇంకో సైడ్ వచ్చేసి OP హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చు. ఇక్కడ 25 హోల్ స్క్వేర్ అంటే ఎంత రాసుకోవచ్చు? 625గా రాసుకోవచ్చు. దట్ ఈజ్ ఈక్వల్ టు 576 రాసుకోవచ్చు ప్లస్ OP స్క్వేర్.
576 ఇటు వస్తే ఏమవుతుందమ్మా మైనస్ అవుతుంది. సో 625 మైనస్ 576 ఈజ్ ఈక్వల్ టు ఓపీ స్క్వేర్గా మనము రాసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం సబ్ట్రాక్షన్ చేసుకుంటే ఎంత వస్తుందమ్మా 49 ఈజ్ ఈక్వల్ టు ఓపీ హోల్ స్క్వేర్. స్క్వేర్ ఇటు వస్తే ఏమవుతుందమ్మా స్క్వేర్ రూట్ ఆఫ్ 49 ఈజ్ ఈక్వల్ టు ఓపీ. సో దేర్ ఫోర్ ఫైనల్గా ఓపీ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుందమ్మా మనకి 7 సెంటీమీటర్స్ వస్తుంది. అంటే ఈ ఓపీ ఎంత ఉంటుంది మనకి 7 సెంటీమీటర్స్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ మనము సెకండ్ ప్రాబ్లమ్ని ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే ఇఫ్ టీపీ అండ్ టీక్యూ ఆర్ ద టూ టాంజెంట్స్, అంటే ఇక్కడ డయాగ్రామ్ చూడమ్మా టీపీ అండ్ టీక్యూ టూ టాంజెంట్స్ అని చెప్తున్నాడు టు ఏ సర్కిల్ విత్ సెంటర్ ఓ సచ్ దట్ యాంగిల్ POQ ఈజ్ ఈక్వల్ టు 110 డిగ్రీస్ అంటున్నాడు. అంటే POQ ఎంత ఉందమ్మా 110 డిగ్రీస్ ఉంది. దెన్ యాంగిల్ PTQ ఈజ్ ఈక్వల్ టు అంటున్నాడు. అంటే యాంగిల్ PTQ అంటే ఏం యాంగిల్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడమ్మా ఈ యాంగిల్ని ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నాడు. సో ఈజీగా మనం చేసుకోవచ్చు. ఒకసారి చూడండి ఇక్కడ 110 అనేది ఇచ్చేసాడు. అకార్డింగ్ టు థీరం 10.1 P దగ్గర ఎంత ఉంటుందమ్మా యాంగిల్ 90 డిగ్రీస్ ఉంటుంది. Q దగ్గర కూడా ఎంత ఉంటుంది 90 డిగ్రీస్ ఉంటుంది. ఎందుకని ఇది రేడియస్ అవుతుంది, ఇది టాంజెంట్ అవుతుంది కాబట్టి యాంగిల్ అనేది మనకి 90 డిగ్రీస్ అవుతుంది. సో 90 + 90 + 110 ఎలా ఉంది, ఇది క్వాడ్రిలేటరల్ లాగా ఉంది. ఇన్ ఏ క్వాడ్రిలేటరల్ ద సమ్ ఆఫ్ 4 యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 360 డిగ్రీస్ మనకు తెలిసిందే. సో 360 డిగ్రీస్ మనకి ఈక్వల్ చేసుకుంటే ఈ 3 యాంగిల్స్ని యాడ్ చేసుకొని 360 డిగ్రీస్లోంచి సబ్ట్రాక్షన్ చేసుకుంటే మనకు కావాల్సిన యాంగిల్ T అనేది మనకి వచ్చేస్తుంది అనమాట. సో గివెన్ ఏమి ఇచ్చాడమ్మా యాంగిల్ POQ ఈజ్ ఈక్వల్ టు 110 డిగ్రీస్ అని ఇచ్చాడు. అండ్ నెక్స్ట్ TP and TQ are the two tangents to a circle with center O. And next by the theorem 10.1 లో నుంచి ఎలా రాసుకోవచ్చమ్మా మనకి. సో ఇక్కడ యాంగిల్ OPT ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్గా రాసుకోవచ్చు. అండ్ OQT యాంగిల్ OQT ఈజ్ ఈక్వల్ టు కూడా 90 డిగ్రీస్ రాసుకోవచ్చు. we know that మనకేమని తెలుసమ్మా. సో ఇక్కడ యాంగిల్ OPT ప్లస్ యాంగిల్ OQT ప్లస్ యాంగిల్ POQ ప్లస్ యాంగిల్ PTQ ఈజ్ ఈక్వల్ టు 360 డిగ్రీస్. అంటే 4 యాంగిల్స్ మనము 360 డిగ్రీస్కి ఈక్వల్ చేసుకున్నాం. సో ఇక్కడ చూడండి 90 డిగ్రీస్ ప్లస్ 90 డిగ్రీస్ ప్లస్ ఇక్కడ వచ్చేసి ఎంత ఇచ్చడం మనకి 110 డిగ్రీస్ ప్లస్ యాంగిల్ PTQని మనమే ఫైండ్ అవుట్ చేసుకోవాలి కాబట్టి అలాగే రాస్తున్నాను ఈజ్ ఈక్వల్ టు 360 డిగ్రీస్ అనమాట. సో ఇక్కడ మొత్తం యాడ్ చేసుకుంటే ఎంత వస్తుందమ్మా 110 ప్లస్ 90 200 ప్లస్ 90 290 ప్లస్ యాంగిల్ PTQ ఈజ్ ఈక్వల్ టు 360 డిగ్రీస్. సో యాంగిల్ PTQ ఈజ్ ఈక్వల్ టు 360 డిగ్రీస్ ప్లస్ 290 రైట్ సైడ్ వెళ్తే ఏమవుతుందమ్మా మైనస్ 290. సో యాంగిల్ PTQ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుందో మనకి 70 డిగ్రీస్ వస్తుంది. సో ఫైనల్గా మనకి యాంగిల్ PTQని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఎంత వస్తుంది మనకి 70 డిగ్రీస్ ఉంటుంది అనమాట. సో ఇలాగ 4 యాంగిల్స్లో 3 యాంగిల్స్ వాడే ఇచ్చేసి 4th యాంగిల్ని ఫైండ్ అవుట్ చేయమంటే అకార్డింగ్ టు క్వాడ్రిలేటరల్ ద సమ్ ఆఫ్ 4 యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 360 డిగ్రీస్ కాబట్టి సో మనం 360 డిగ్రీస్కి ఈక్వల్ చేసుకొని సాల్వ్ చేసుకుంటే మనకు కావాల్సిన యాంగిల్ మనకి ఈజీగా వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ మనము థర్డ్ ప్రాబ్లం ఒకసారి అబ్జర్వ్ చేయండి అమ్మా. ఇఫ్ టాంజెంట్స్ PA అండ్ PB ఫ్రమ్ ఏ పాయింట్ P టు ఏ సర్కిల్ విత్ సెంటర్ O ఆర్ ఇంక్లైన్డ్ టు ఈచ్ అదర్ ఎట్ యాంగిల్ ఆఫ్ 80 డిగ్రీస్ దెన్ యాంగిల్ POA ఈజ్ ఈక్వల్ టు అంటున్నాడమ్మా. అంటే ఒక సర్కిల్ని మనం తీసుకుంటున్నాము, ఒక సర్కిల్ని తీసుకొని దిస్ ఈజ్ ద సెంటర్ ఓగా తీసుకుంటున్నాము.
సో పిఏ పిబి అనేది ఏమంటున్నాడు, టాంజెంట్స్ అంటున్నాడు. సో ఇదొకటి, సో ఇదొకటి. సో దీన్ని మనము పీగా తీసుకుంటున్నాము. సో ఇక్కడ ఏ అండ్ ఈ పాయింట్ని నేను బీగా తీసుకుంటున్నాను. సో సెంటర్ నుంచి దీన్ని మనము ఇలా జాయిన్ చేసుకుంటే సో ఇక్కడ ఒక యాంగిల్ అనేది ఫామ్ అవుతుంది, ఇక్కడ కూడా ఒక యాంగిల్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇక్కడ యాంగిల్ ఎంత అని చెప్తున్నాడమ్మా, మనకి 80 degrees అని చెప్తున్నాడు పి దగ్గర. సో ఫైనల్గా మనకి ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, యాంగిల్ పిఓఏ ఈజ్ ఈక్వల్ టు అంటున్నాడు. పిఓఏ అంటే సో ఇలా డివైడ్ చేసుకుంటే ఈ 80 అనేది ఏమైపోతుంది, 40-40గా కన్వర్ట్ అవుతుంది. బిట్సే కదమ్మా, ఇవన్నీ కూడా బిట్సే మనకు అడుగుతుంది. సో జాగ్రత్తగా తెలుసుకుంటే ఈజీగా ఇక్కడే అయిపోతుంది. ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ మనకి 90 degrees ఉంటుంది, ఇక్కడ కూడా 90 degrees ఉంటుంది. అకార్డింగ్ టు ట్రయాంగిల్ ద సమ్ ఆఫ్ 3 angles ఈజ్ ఈక్వల్ టు 180 degrees. అంటే ఇక్కడ ఏఓపి అనేది ఒక ట్రయాంగిల్ అనుకుంటే, లేదా పిఓఏ అనేది ఒక ట్రయాంగిల్ అనుకుంటే, సో పి దగ్గర యాంగిల్ ఎంత ఉందమ్మా, మనకు 40 degrees ఉంది, ఇక్కడ ఒక 90 degrees ఉంది. సో 40 + 90 ఏమవుతుంది, 130 అవుతుంది. అంటే ట్రయాంగిల్లో 180 ఉండాలి, 130 ఆల్రెడీ అయిపోయింది. ఇంకెంత ఉండాలి, 50 degrees ఉండాలి. అంటే ఇక్కడ ఎంత ఉంటుంది, 50 degrees ఉంటుంది. ఇక్కడ 50 ఉంటే ఇక్కడ కూడా ఎంత ఉంటుంది, 50 degrees ఉంటుంది. అంటే ఓవరాల్గా యాంగిల్ పిఓఏ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్, 50 degrees అనమాట. సో ఇలాగా ఈజీగా మనం చేసుకుని బిట్స్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మనము 4th ప్రాబ్లమ్ని ఒకసారి బాగా అబ్జర్వ్ చేసుకుందామమ్మా. ఈ 4th ప్రాబ్లం వచ్చేసి మనకి షార్ట్ ఆన్సర్స్కి అడగడానికి అవకాశం అయితే ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం. సో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ప్రూవ్ దట్ ద టాంజెంట్స్ డ్రాన్ ఎట్ ద ఎండ్స్ ఆఫ్ ఏ డయామీటర్ ఆఫ్ ఏ సర్కిల్ ఆర్ ప్యారలల్ అంటున్నాడు. అంటే ఒక సర్కిల్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి 2 ఎండ్స్లో మనం ప్యారలల్ లైన్స్ని డ్రా చేసి ఆ 2 ప్యారలల్ అవుతాయి అని మనల్ని ప్రూవ్ చేయమని చెప్తున్నాడు. ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఒక సర్కిల్ని డ్రా చేసుకున్నాము. ఈ సర్కిల్ నుంచి ఒక టాంజెంట్ అనేది ఇలా పాస్ అవుతూ వెళ్తుంది. సో దీన్ని మనం ఏమనుకుంటున్నామంటే ఏ బి అనే లైన్ అనుకుంటున్నాము. అండ్ ఇంకో లైన్ ఇలా పాస్ అవుతూ వెళ్తుంది. సో దీన్ని నేను సి డి అనుకుంటున్నాను. సో దిస్ ఈజ్ ద టాంజెంట్. సో ఇక్కడ మనకి సెంటర్ అనేది ఓగా తీసుకుంటే సెంటర్ నుంచి ఈ పాయింట్ ఏదైతే ఉంటుందో దానికి మనం పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అనుకుంటాము. సో ఓ నుంచి మళ్ళీ ఈ డిస్టెన్స్ని కూడా మనం పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అనుకుంటే ఈ పాయింట్ని మనం పి, ఈ పాయింట్ని మనము క్యూ అనుకుంటున్నాం. సో క్యూ దగ్గర యాంగిల్ ఎంత ఫామ్ అయి ఉంటుందమ్మా, మనకి 90 degrees ఫామ్ అవుతుంది. సో ఇక్కడ కూడా పి దగ్గర కూడా ఎంత ఫామ్ అవుతుంది, 90 degrees అనేది ఫామ్ అవుతుంది. సో ఈ డయాగ్రామ్ని బేస్ చేసుకొని ఇప్పుడు మనం ఏమని ప్రూవ్ చేయాలి అంటే ద టాంజెంట్స్ డ్రాన్ ఎట్ ద ఎండ్స్ ఆఫ్ ద డయామీటర్. సో టాంజెంట్స్ ఎలా డ్రా చేసాం, డయామీటర్కి ఎండ్స్లోనే డ్రా చేసాం ఆఫ్ ఏ సర్కిల్ ఆర్ ప్యారలల్ని మనం ప్రూవ్ చేయాలి. ఏదైనా ఒక థీరంని కానివ్వండి, ఒక ప్రాబ్లమ్ని కానివ్వండి ప్రూవ్ చేయండి అంటే దాని అర్థం ఏంటి, మనము ఎవిడెన్స్తో సహా ప్రూవ్ చేయాలి అని దాని అర్థం. అంటే దీన్ని ఇప్పుడు మనం ప్రూవ్ చేయాలంటే ఏం కావాలి, ఎవిడెన్స్ కావాలి. సో ఈ డయాగ్రామ్లో నుంచి మనము ఏం ఎవిడెన్స్ని రాబట్టొచ్చు ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. లెట్ ఏబి అండ్ సిడి be a tangents at the ends of a diameter of a circle, ends of a diameter of a circle PQ with the center O, with the center O. సో ఇలా తీసుకున్నాం. ఆ తర్వాత ఒకసారి బాగా అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ యాంగిల్ ఓపిఏ. సో ఎక్కడి నుంచి వచ్చింది ఇది, బై థియరం 1, బై థియరం 10.1 we get angle OPA is equal to 90 degrees. దీన్ని నేను
1 అనుకుంటున్నాను. నెక్స్ట్ యాంగిల్ ఓక్యూడి, యాంగిల్ ఓక్యూడి ఈజ్ ఈక్వల్ టు 90 degrees. దీన్ని నేను 2 అనుకుంటున్నాను. యాక్చువల్గా మనకి 7th క్లాస్లో వస్తుంది. ఏమని వస్తుందమ్మా? సో ఈ 2 లైన్స్ ప్యారలల్ లైన్స్ అనుకుంటే ఇది ట్రాన్స్వర్సల్ లైన్ అవుతుంది. సో ఇక్కడ ఈ 2 యాంగిల్స్ ఏ ప్రాపర్టీని బేస్ చేసుకుని ఈక్వల్ అవుతాయి అంటే ఏమని చెప్తాం మనము? ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ని బేస్ చేసుకొని ఈక్వల్ అవుతాయని చెప్తాం. ఎప్పుడైతే ఈ 2 యాంగిల్స్ ఈక్వల్ అయ్యాయో అప్పుడు ఈ 2 లైన్స్ ప్యారలల్ అనే కదా దాని అర్థం. ఎప్పుడైతే ఈ 2 లైన్స్ ప్యారలల్గా ఉంటాయో అప్పుడు మాత్రమే ఈ 2 యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి. ఇక్కడ మనకి ఈ 2 యాంగిల్స్ ఈక్వల్గా ఉన్నాయా లేదా? ఈక్వల్గానే ఉన్నాయి. అంటే ఈ 2 యాంగిల్స్ ఈక్వల్గా ఉన్నాయి అంటే దాని అర్థం ఏంటి? ఈ 2 లైన్స్ కూడా ఈక్వల్గానే ఉంటాయి, అంటే ప్యారలల్గా ఉంటాయి అని దాని అర్థం. సో దాన్ని బేస్ చేసుకొని ఫ్రమ్ 1 and 2, ఫ్రమ్ 1 and 2 యాంగిల్ OPA ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ OQDగా రాసుకోవచ్చు. సో ఈ రెండు ఈ యాంగిల్స్ ఈక్వల్ అయ్యాయంటే దాని అర్థం ఏంటమ్మా? ఏ ప్రాపర్టీని బేస్ చేసుకొని ఈక్వల్ అయ్యాయి ఇవి? ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్, ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. సో ఆ ప్రాపర్టీని బేస్ చేసుకుని ఈక్వల్ అయ్యాయి కాబట్టి మనం ఏం రాసుకోవచ్చు? సో ఏబి ప్యారలల్ టు సిడిగా రాసుకోవచ్చు. కాబట్టి అదే కదా మనం ప్రూవ్ చేయమంది. సో ఫైనల్లీ హ్యాన్స్ ప్రూవ్ చేసేసాం. సో ఇలాగా ప్రాబ్లమ్ని ఏదైనా కానివ్వండి ప్రూవ్ చేయమని మనల్ని చెప్పినప్పుడు దాన్ని ప్రూవ్ చేయాలంటే దానికి సంబంధించిన సరిగ్గా ఎవిడెన్స్ అనేది మన దగ్గర ఉండాలి. ఆ ఎవిడెన్స్ ఏంటంటే ఇక్కడ మనకి ఎవిడెన్స్ లాగా ప్రూవ్ అయింది ఈ డయాగ్రామ్ని బేస్ చేసుకొని చేసామన్నమాట. సో దీన్ని బేస్ చేసుకున్నప్పుడు 2 యాంగిల్స్ ఈక్వల్ అయింది కాబట్టి ఏబి ప్యారలల్ టు సిడి అవుతుంది. అదే కదా మనం ప్రూవ్ చేయండి కాబట్టి హెన్స్ ప్రూవ్ అని రాసేసామన్నమాట. నెక్స్ట్ మనము 5th ప్రాబ్లమ్ని ఒకసారి బాగా అబ్జర్వ్ చేసుకోండి అమ్మా. 5th ప్రాబ్లము, ప్రూవ్ దట్ ద పర్పెండిక్యులర్ at the point of contact to a tangent to a circle passes through the center అంటున్నాడు. అంటే ఒక సర్కిల్లో మనకి ట్యాంజెంట్ తీసుకొని ఆ ట్యాంజెంట్కి సంబంధించిన పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఏదైతే ఉంటుందో అక్కడి నుంచి మనకి పర్పెండిక్యులర్ అవుతుందా, సెంటర్ నుంచి పాస్ అవుతూ అని అడుగుతున్నాడు. దాన్ని మనం ప్రూవ్ చేయాలి అంటే ఫస్ట్ మనకి డయాగ్రామ్ అనేది డ్రా చేసుకోవాలి. సో దిస్ ఈజ్ ద సెంటర్ ఓగా తీసుకుంటున్నాను. ఇది ట్యాంజెంట్ ఏబి. ఈ పాయింట్ని నేను పి అనుకుంటున్నాను. సెంటర్ నుంచి మళ్ళీ ఇంకో పాయింట్ ఏదైతే ఉంటుందో దాన్ని క్యూగా అనుకుంటున్నాను. సో ఇక్కడ మనం ఒకసారి బాగా అబ్జర్వ్ చేసుకుంటే ఈ పీక్యూ అనేది ఏబికి పర్పెండిక్యులర్గా ఉందా, సెంటర్ నుంచి పాస్ అవుతూ అని అడుగుతున్నాడు. లెట్ AB be the tangent of a circle with center O. P be the point of contact, PQ be the perpendicular drawn through the పాయింట్ పి నుంచి డ్రా చేస్తున్నాం అనమాట. ఒకసారి ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ మనము యాంగిల్ QPB from the diagram angle QPB is equal to ఎంత రాసుకోవచ్చు? 90 degrees రాసుకోవచ్చు, ఎందుకంటే ఇక్కడ 90 degrees ఉంటుంది కాబట్టి.
సో దీన్ని నేనేమనుకుంటున్నానంటే 1గా తీసుకుంటున్నాను. బై ద థియోరమ్ 10.1 we get 10.1 నుంచి మనం ఏం రాసుకోవచ్చు అంటే OPB ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్గా రాసుకోవచ్చు. యాంగిల్ OPB ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్. దీన్ని 2 అనుకుంటున్నాను. ఎందుకని 90 డిగ్రీస్ రాసుకోవచ్చమ్మా మనము? రేడియస్కి ట్యాంజెంట్కి యాంగిల్ ఎంత ఉంటుంది? 90 డిగ్రీస్ ఉంటుంది. కాబట్టి ద యాంగిల్ బిట్వీన్ రేడియస్ and tangent is 90 degrees. Since the angle between radius and tangent is 90 degrees, కాబట్టి 90 degrees అనేది రాసుకున్నాం. From 1 and 2, the both angles are coincide. both angles ఏమయ్యాయమ్మా? కోయిన్సైడ్ అయ్యాయి. సో PQ అనేది ఏమవుతుందమ్మా? పర్పెండిక్యులర్ అవుతుంది. PQ passes through సెంటర్ O. అదే కదా మనల్ని ప్రూవ్ చేయింది. కాబట్టి హెన్స్ ప్రూవ్ చేసేసాం. అంటే ఇక్కడ బాగా ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే మనకి AB అనేది టాంజెంట్గా తీసుకున్నాము, O నుంచి పాస్ అవుతూ వెళ్తుంది, అండ్ PQ అనేది పర్పెండిక్యులర్ అవుతుంది. సో ఇదంతా అనుకున్నాం మనం లెట్ అని చెప్పేసి. సో QPB వచ్చేసి 90 డిగ్రీస్ అవుతుంది. అకార్డింగ్ టు 10.1 థీరం ప్రకారంగా రేడియస్ అంటే OP అనేది రేడియస్ అవుతుంది కదా. సో రేడియస్ అండ్ టాంజెంట్ మధ్యలో కూడా 90 డిగ్రీస్ ఉంటుంది. అంటే రెండు చోట్ల మీరు బాగా అబ్జర్వ్ చేసుకుంటే P దగ్గర మాత్రమే 90 డిగ్రీస్ అనేది వచ్చింది. కాబట్టి ఈ రెండు చోట్ల 90 డిగ్రీస్ P అనే పాయింట్ దగ్గర వచ్చింది. కాబట్టి ద బోత్ యాంగిల్స్ ఆర్ కోయిన్సైడ్. ఏ యాంగిల్స్ కోయిన్సైడ్? యాంగిల్ QPB అండ్ OPB అనేది కోయిన్సైడ్ అయ్యాయి. కోయిన్సైడ్ ఎప్పుడు అవుతుంది? ఎప్పుడైతే ఒకే దాని మీద మనము లైన్ అనేది పాస్ అవుతూ వెళ్తే ఒకదాని మీద ఒకటి అప్పుడు కోయిన్సైడ్ అవుతాయి. అది మనకి ఆల్రెడీ తెలుసు. కాబట్టి PQ ఏమవుతుంది? మనకి పాసెస్ టు ద సెంటర్. అంటే PQ ఎక్కడి నుంచి పాస్ అవుతుంది? సెంటర్ నుంచి పాస్ అవుతుంది అని మనము చెప్పుకోవచ్చు అనమాట. సో హెన్స్ ప్రూవ్డ్. టోటల్గా 5 ప్రాబ్లమ్స్ అనేది కంప్లీట్ అయ్యాయి. రిమైనింగ్ ప్రాబ్లమ్స్ని నెక్స్ట్ వీడియోలో మనం డిస్కషన్ చేసుకుందాము. వీడియోని లాస్ట్ వరకు చూశారు కదా. మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే తప్పకుండా షేర్ చేయండి. రిమైనింగ్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ వీడియోలో మనము డిస్కషన్ చేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.